జగన్ దుర్మార్గుడు నమ్మండి అంటూ 2 వార్తల్ని రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఉపాధిలో దోచేశారు, అనుమతి లేని జగనన్న కాలనీల చదును పనులు, యథేచ్ఛగా తప్పుడు మాస్టర్లు, నిధులు స్వాహ, రికార్డు లేకుండా పనులు అప్పగింత, జీఎస్టీ ఎగవేత, జగన్ ప్రభుత్వంలో పథకం దుర్వినియోగం, జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీలు వెల్లడి. కరెక్ట్, నో డౌట్. అసలు ఉపాధి హామీ అనేది ఓ పెద్ద కుంభకోణం. పనిచేసేది 10 రూపాయలు, బిల్లులు చేసుకునేది 100 రూపాయలు. కానీ ఈ ఉపాధి హామీ ఉందన్నటువంటి ధైర్యంతో అక్కడ కూలీ డబ్బులు పెంచేసి చివరికి రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన తప్పుల మీదన వైసీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చి విచారణకు ఆదేశించారు, వాళ్ళ బిల్లులు ఆపేశారు. దాని మీద రోజు పుంకాను కథనాలు ఇదే ఆంధ్రజ్యోతి రాసింది, ఇదే ఈనాడు రాసింది. అయ్యో పాపం వాళ్ళు ఉపాధి హామీ చేస్తే ఇవ్వకుండా రాజకీయ కక్షలతో ఆపేస్తున్నారు. జగన్ టైంలోనూ అదే జరిగింది, వాళ్ళు అది వేరే వైపుకే మళ్ళించారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దుర్మార్గం చేసిందని రాస్తున్నారు. అప్పుడు మాత్రం అప్పుడు ఉన్న జగనే నాశనం చేశాడు. అట్లాగే కరోనా సొమ్ము పక్కదారి కేంద్రం ఇచ్చిన 208 కోట్లు ఇతర పథకాలకు మళ్ళీ ఇచ్చిన జగన్, అంతవరకు ఓకే. రాష్ట్ర వాటా 139 కోట్లు గాలికి రూపాయి కూడా కేటాయించిన వైనం, తాము ఇచ్చిన సొమ్ముపై కేంద్రం ద్వారా గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం, అంతవరకు బాగానే ఉంది. 208 కోట్లు వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆరోగ్య శాఖ కేంద్రం ఘాట్ లేక కూడా ఓకే. కోవిడ్ రోగుల వైద్యంపై వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం, భారీగా మృతులు, ఇది దుర్మార్గం. కోవిడ్ గురించి భారతదేశం మొత్తం చూసింది, ఆంధ్రప్రదేశ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసింది అన్నటువంటిది. చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన ఆంధ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈవెన్ ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి చక్కటి వైద్యం అందింది, అలాగే ఆహారం అందింది, ఖర్చు లేకుండా బ్రతికిపోయారు. అంత కీ నిర్ణయం ప్రపంచం అంతా చూసింది. పోనీ ఎక్కడో అక్కర్లేదు, దొంగ మాటలు ఇక్కడ చెప్పక్కర్లేదు కదా, ఇక్కడే తెలిసిపోయింది కదా ఆ టైంలో. కానీ ఈ తప్పుడు వార్త, ఇదే సమస్య వీళ్ళతో.